హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను రింగ్ ఆనియన్స్ అటుకులు మసాలా స్నాక్ అయితే చేయబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందైతే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్లు చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్కి అయితే సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే మంచి మంచి వీడియోస్ అన్ని పెట్టగలుగుతానండి. కావాల్సిన ఐటమ్స్ అండి: శనగపిండి, వరిపిండి, మసాలా కోసం అయితే అటుకుళ్ళు, పల్లీలు తీసుకోవాలండి. పొయ్యి మీద కళాయి పెట్టుకున్నానండి, హీట్ ఎక్కింది. ఇప్పుడైతే అటుకుళ్ళు వేసి వేయించుకుందాము. కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటుకుల్ని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. అటుకుళ్ళు అయితే వేగేయండి. పల్లీలు వేయించుకుందాం. పల్లీలు అయితే వేగిపోయినాయండి. ఎండుమిర్చి వేసుకుందామండి. ఉంచుకోండి. ఇవి చాలా ఘాటుగా ఉంటాయండి, అందుకే నేను 5 మిర్చి తీసుకున్నాను. మీ కారాన్ని బట్టి మీరు యాడ్ చేయండి మిర్చిని. మిర్చి అయితే వేగిపోయిందండి, ఎండుమిర్చి. ఇప్పుడు మనం ముందే వేపుకున్న అటుకుళ్ళు, ఎండుమిర్చి, పల్లీలు చాలా కచ్చవచ్చగా మిక్సీ పట్టాలండి. చూడండి, మనం ఇందాక అటుకుళ్ళు మొత్తం మిక్సీ పట్టుకున్నాను కదా, ఎంత కచ్చపచ్చగా పట్టుకున్నానో చూసారు కదా. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకుందామండి. కలుపుకోండి మొత్తం. ఎంతకంటే ఇంక మెత్తగా ఉండవకండి, ఉండాలి. శనగపిండిలో 2 టీ స్పూన్లు వరిపిండి వేసుకోండి. కొంచెం పసుపు వేసుకుందాం, కొంచెం కారం వేసుకుందాం, చిటికెడంతా బేకింగ్ పౌడర్ వేసుకుందామండి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. మొత్తం అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు వాటర్ వేసుకొని పిండిని మరీ పలచగా కలిపేకండి. నేను చూపిస్తానండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలన్నది. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. ఇవ్వండి, ఇలా కలుపుకోవాలి. ఇంకెంతకంటే పలచన చేయకండి. బజ్జీకి మనం ఎలా కలుపుకుంటాం అలాగే కలుపుకోవాలండి, సేమ్. ఇంకా చూడండి, ఆనియన్స్ అయితే ఇలాగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఈ ఎడల్పులో చూసుకోండి. ఇదిగోండి, ఇలా ముంచుకోవాలన్నమాట ఆనియన్ని. ఇప్పుడు మనం అటుకులు మసాలా చేసాం కదండి, ఇలా అత్తుకోవాలి. అత్తుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఈ స్టైల్లో కళాయిలో ఆయిల్ పోసుకున్నానండి. హీట్ ఎక్కింది, ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఆనియన్స్ రింగ్స్ వేసుకున్నామండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. వేసేసిన వెంటనే కదిపేకండి, నెమ్మదిగా కలుపుకోండి. వెంటనే కదిపితే అటుకుళ్ళు అన్నీ స్ప్రెడ్ అయిపోతాయండి. వేసిన వెంటనే కలుపుకోకండి. చూడండి, ఈ కలర్ రావాలండి. ఈ కలర్ వచ్చినంత వరకు మనం వేయించుకోవాలన్నమాట. బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు తీసేసుకుందాం. అన్నీ ఇదే స్టైల్లో వేసుకోవాలండి. వేయించిన పల్లీల్లో అటుకులు వేయడం వల్ల అండి క్రిస్పీగా ఉంటాయి. పైన తింటుంటే నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. స్టైల్లో చేయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మొత్తం అన్నీ ఇదే స్టైల్లో చేసుకోండి. ఎంతో టేస్ట్గా ఉండే రింగ్ ఆనియన్ అటుకుళ్ళు మసాలా స్నాక్స్ అయితే రెడీ అయిపోయండి. చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉంటాయి. క్రిస్పీగా చూడండి ఒకసారి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. తింటుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి. నేను చెప్పిన టిప్స్తో నేను ఎలా చేశాను అలా చెయ్యండి. టేస్ట్ అయితే సూపర్ అండి. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. ప్లీజ్ అండి నా ఛానల్కి సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే మంచి మంచి వీడియోస్ అన్ని పెట్టగలుగుతానండి. నా ఛానల్ ముందుగా నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. నా కొత్త ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.